హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమ్మా, బైనామియల్ థియరంలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏముంది, ఒక సిరీస్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చూడాలి, సిరీస్లో మిస్ అయిన ఎలిమెంట్ ఏంటి అనేది చూడాలి. ఫస్ట్ చూడండి, 1 ఉంది, 5 ఉంది. నెక్స్ట్ కంటిన్యూషన్గా ఉంది కదా సిరీస్, 3 యాడ్ అవుతుంది, నెక్స్ట్ 5 యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సిరీస్ చూడండి, 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, 15 ఉంది, అలా యాడ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ సిరీస్ అన్ని ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఏం మిస్ అయినట్టు ఇక్కడ సిరీస్లో 1 అనేది మిస్ అయింది. ఫస్ట్ చూడండి, గివెన్ x ఈక్వల్ టు 1/5 ప్లస్ 1.3 5.10 ప్లస్ 1.3.5/5.10.15 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఏం మిస్ అయింది, సిరీస్ 1 అనేది మిస్ అయింది. యాడింగ్ చేయాలి. యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. ఏమొస్తుంది, 1 ప్లస్ x ఈక్వల్ టు 1 ప్లస్ 1/5 ప్లస్ 1.3/5.10 ప్లస్ 1.3.5/5.10.15 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇదే ఫామ్లోకి తీసుకురావాలి, మనకు ఫార్ములా ఫామ్లోకి తీసుకురావాలిగా. అంటే చూడండి, 1 ప్లస్ ఇక్కడ చూడండి 1/5 ఉంది, కామన్ తీసేస్తున్నాను. అంటే ఏమొస్తుంది, 1/1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 1 కదా, అంటే 1/5. నెక్స్ట్ 1.3 ఇక్కడ చూడండి, నేను 1/5 హోల్ స్క్వేర్ రాస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది, 5 కామన్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇందులో కూడా ఒక 5 కామన్ తీసేసాను. 2 5s ఉన్నాయి, అంటే 5 హోల్ స్క్వేర్ కదా, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమున్నట్టు, ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది, అంతే కదా. 5 కామన్ పోయినప్పుడు 5 1s 5, 5 2s 10 కాబట్టి 1 2 ఉంది. అంటే ఏం రాసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 1.3.5 ఏం రాయొచ్చు, ఇక్కడ కూడా టోటల్గా ఎన్ని 5s కామన్ తీయచ్చు, 1 5 2 5 3 5, అంటే 5 హోల్ క్యూబ్ కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముండిద్ది, 1 × 2 × 3 ఉండిద్ది, అంటే ఏంటి 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా, మన ఫార్ములాలోకి వచ్చేసేంటిగా. దేర్ఫోర్ ఫార్ములా ఏంటి, 1 ప్లస్ 1 కాదు, p/1 ఫ్యాక్టోరియల్ x by q ప్లస్ p × p ప్లస్ q by 2 ఫ్యాక్టోరియల్ x by q హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. అంటే ఏం రాస్తాము, లాస్ట్లో ఫార్ములా 1 - x - p/q రాస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు p కంపారిజన్ చేయండి. p ప్లేస్లో ఏముంది, ఇక్కడ 1 ఉంది, p ఈక్వల్ టు 1. p ప్లస్ q ప్లేస్లో ఏముంది, ఇక్కడ 3 ఉంది, q ఈక్వల్ టు 3 మైనస్ p అంటే వాల్యూ ఎంత, ఇక్కడ 1 కాబట్టి 1. q ఈక్వల్ టు ఏమొస్తుంది, 3లో 1 పోతే 2. నెక్స్ట్ x బై q ప్లేస్లో ఏముంది, కంపారిజన్ చేస్తే 1/5 కదా ఉంది, 1/5 క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, ఏమొస్తుంది, 5x ఈక్వల్ టు q, x ఈక్వల్ టు q వాల్యూ ఎంత 2 కదా, 2/5. x వాల్యూ తెలిసింది, p వాల్యూ తెలిసింది, q వాల్యూ తెలిసింది, చేసేసేయచ్చు కదా. ఓకేనా, ఏమొస్తుంది, LHS వైపు ఏముంది మనకి, ఇక్కడ 1 ప్లస్ x ఉంది, LHS వైపు 1 ప్లస్ x. నెక్స్ట్ RHS వైపు ఏముంది, ఇదంతా బదులు ఇది ప్రూవ్ చేస్తే సరిపోయిందిగా. మనము 1 - x - p/q. 1 - x అంటే వాల్యూ ఎంత, 2/5 మైనస్ p అంటే వాల్యూ ఎంత, 1 బై q వాల్యూ ఎంత, 2 ఈక్వల్ టు 5 - 2 అంటే 5 ఇంటూలోకి వచ్చింది కదా, 5 - 2/5 -1/2 అంటే అసలు 5లో 2 పోతే ఎంత, 3/5 -1/2.
నాకు ఇక్కడ మైనస్ ఉండకూడదు. ఏం చేస్తే మైనస్ పోయిద్ది, రెసిప్రోకల్ చేస్తే మైనస్ పోయిద్దిగా, ప్లస్గా మారిపోయిద్దిగా. అందుకని 5/3 1/2. 1/2 అంటే ఏంటి, రూట్ కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3. ఓకేనా. ఇక్కడ చూడండి ఏముందో, ఇక్కడ 1 + x ఉంది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 1 + x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5/3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తుంది మా, 1² x² + 2x ఈక్వల్ టు 5/3 మిగిలిద్ది. 3 ఇంటూలోకి వచ్చేసిద్దిగా. 3 ఇంటూలోకి వస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ ఆర్డర్లో రాయండి, x² + 2x + 1 ఈక్వల్ టు 5. ఆర్డర్లో అంటే 3 ఇంటూలోకి వెళ్ళిపోయిద్దిగా. 3x² + 3 2 చారు 6x + 3 ఈక్వల్ టు 5. మనకి ఈ 3ని తీసుకెళ్ళిపోండి. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, 3x² + 6xగా మనకు కావాల్సింది. 3x² + 6x ఈక్వల్ టు, ఈ 3 అటు పోయింది అనుకోండి, 5 - 3 అంటే ఎంత, 2. దట్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ ఏం చేసాము, ఏ సిరీస్ అయితే మిస్ అయిందో దాన్ని యాడ్ చేసుకున్నాం. 1 మిస్ అయింది కాబట్టి యాడ్ చేసాము. ఫార్ములా ప్రకారం తీసుకొచ్చేసాము. ఫార్ములాతో కంపారిజన్ చేసి p వాల్యూ, q వాల్యూ, x వాల్యూ కనుక్కున్నాము. నెక్స్ట్ LHS వైపు ఏముంది, 1 + x. నెక్స్ట్ RHS ఏం ప్రూవ్ చేస్తాము, 1 - x హోల్ పవర్ -p/q. అదే కదా మనం చేసింది ఇక్కడ, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మన నెక్స్ట్ ప్రాబ్లం ఓకేనా. ఏముంది, సిరీస్ ఏం మిస్ అయిందో చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అని ఉంది. అంటే పైన 2 వాల్యూస్ ఉంటేనేగా ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ మనకు వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ 3 వాల్యూస్ ఉంటేనేగా 3 ఫ్యాక్టోరియల్ వచ్చేది. అంటే పైన కూడా మిస్ అయింది అనమాట వాల్యూ. ఏం మిస్ అయినట్టు, ఫస్ట్ చూడండి 5 ఉంది ఇక్కడ. నెక్స్ట్ సిరీస్ ఏముంది, 7. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 2 ఉంది. అంటే 5 కంటే ముందే ఉండాలి, 3 ఉండాలి. 3 అనేది మనము ఫస్ట్ ఇంటూలోకి తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ 3 ఒక్కటే యాడ్ చేస్తే సరిపోదుగా. 3ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకేనా, 3ని ఫస్ట్ మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఇక్కడ 3 మల్టిప్లై అండ్ డివైడ్. ఓకేనా, 3ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమున్నట్టు, ఫస్ట్ 3ని మల్టిప్లై చేసి డివైడ్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. 3/3. నెక్స్ట్ x ఈక్వల్ టు 3/3.5/2 ఫ్యాక్టోరియల్. అండ్ ఇక్కడ 3 ఏమైపోయింది, స్క్వైర్ అయిపోయింది. నెక్స్ట్ 5.7. ఇక్కడ 3 ఉంది కదా, 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 3 యాడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా యాడ్ చేయాలిగా, 3³. నెక్స్ట్ 3.5.7.9/4 ఫ్యాక్టోరియల్, 3/4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఏం సిరీస్ మిస్ అయింది మా, ఇక్కడ 3 మిస్ అయినట్టు కదా. ఇక్కడ మనకి 3 అంటే 3 ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 5 యాడ్ అవుతుంది. ఇక్కడ 7 యాడ్ అవుతుంది. అంటే దీనికి ముందే ఉండాలి 3 ఉండాలి బై ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అని ఉంది. అంటే ఏముండాలి, 1 ఫ్యాక్టోరియల్ ఉండాలి. అంటే 1, 3/1. నెక్స్ట్ చూడు, ఇంకా ఏముంది ఇక్కడ, 3 ఉండాలిగా. అంటే 3² 3³ 3/4. అంటే 3 × 1 ఉండాలిగా. అంటే 3/3 యాడ్ చేయాలి. నెక్స్ట్ సిరీస్ ఏముండిద్ది, 1. కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు, యాడింగ్ 1 + 3/3 ఆన్ బోత్ సైడ్స్.
ఓకే మా 3 multiply and divides on series అని రాసుకోండి both sides వదిలే ఓకేనా 3/3 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 1 కదా 3/2 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 1 కదా both sides రాసినా పర్లేదులే నెక్స్ట్ 1 ప్లస్ 3/3 ప్లస్ x ఈక్వల్ టు 1 ప్లస్ 3/3 ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది 3.5/2 ఫ్యాక్టోరియల్ 3 స్క్వేర్ నెక్స్ట్ 3.5.7/3 ఫ్యాక్టోరియల్ 3 క్యూబ్ చాలా సో ఆన్ ఇన్ఫినిటీ ఇది ఫార్ములా ప్రకారం తీసుకొచ్చేసుకోవాలిగా మనం ఇప్పుడు చూడండి 1 3/3 అంటే ఎంత 1 కదా అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 1 2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ దీన్ని చూడండి నేను ఏం రాస్తున్నానంటే 3/1 ఫ్యాక్టోరియల్ అని రాస్తున్నాను ఏం కామన్ తీస్తున్నాను 1/3 కామన్ తీసేస్తున్నాను 1/3ని కామన్ తీసేసాను ఓకేనా 3/1 ఏం లేదు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ 1/3ని కామన్ తీసేసాను నెక్స్ట్ 3.5/2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఎలా ఉంది 1/3 హోల్ స్క్వేర్ ఉందిగా అంటే మనం ఏం రాసుకోవచ్చు విడిగా రాసుకోండి ప్లస్ 3.5.7/3 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్ ఓకేనా ఇప్పుడు కంపారిజన్ చేయండి ఏమొస్తుంది ఈక్వేషన్ 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ x/q plus p into p plus q by 2 factorial x/q plus and so on ఏమొస్తుందమ్మా 1 minus x power minus p/q ఓకేనా కంపారిజన్ చేయండి ఏమొస్తుందా p వాల్యూ ఏముంది ఇక్కడ 3 ఉంది నెక్స్ట్ p ప్లస్ క్యూ వాల్యూ ఏముంది ఇక్కడ 5 ఉంది అంటే క్యూ వాల్యూ p వాల్యూ తెలుసుగా ఏమొస్తుంది 5 మైనస్ 3 అంటే క్యూ వాల్యూ ఎంత 5లో 3 పోతే 2 నెక్స్ట్ x/q వాల్యూ ఏముంది ఇక్కడ కంపారిజన్లో 1/3 ఉంది అంటే చూడండి ఇంటూ చేస్తే ఏమొస్తుంది 3x ఈక్వల్ టు క్యూ అయిపోయింది x ఈక్వల్ టు క్యూ ఎంత ఉందిరా 2 ఉంది అంటే 2/3 ఓకేనా p వాల్యూ తెలుసు q వాల్యూ తెలుసు x వాల్యూ తెలుసు ఇప్పుడు రాయండి LHS వైపు ఏముంది మనకి LHS వైపు ఏముంది మనకి 2 ప్లస్ x ఉంది 2 ప్లస్ x ఈక్వల్ టు RHS వైపు ఏం రాయొచ్చు ఫార్ములా ప్రూవ్ చేస్తే సరిపోయిందిగా 1 మైనస్ ఎక్స్ మైనస్ p/q 1 మైనస్ ఎక్స్ అంటే వాల్యూ ఏమొచ్చింది మనకి 2/3 మైనస్ p అంటే వాల్యూ ఎంత 3/q అంటే ఎంత 2 నెక్స్ట్ 3 ఇంటూలోకి వచ్చిందిగా 3 మైనస్ 1 అంటే ఎంత 1/3 మైనస్ 3/2 ఇప్పుడు చూడండి రెసిప్రోకల్ చేస్తున్నాను ఎందుకు పాజిటివ్ ఉంది ఇక్కడ నెగిటివ్ ఉంది కదా పాజిటివ్లోకి రావాలిగా అంటే 3/1 అంటే ఎంత 3నే కదా 3 నేను 3ని కూడా ఇట్లా రాస్తున్నా 3 క్యూబ్ 1/2 మిగిలింది 3 క్యూబ్ అంటే ఎంత 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జారు 9 9 3 జారు ఎంత 27 అంటే రూట్ 27 వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది 2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 27 నేను స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా మనకి ఎక్స్ స్క్వేర్లో కదా కావాల్సింది వాల్యూ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చూడండి 2 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 27 హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఇక్కడ ఏమొస్తుంది మా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందిగా అంటే ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 నెక్స్ట్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x 2x కదా 2ab కదా 2
అంటే 4x ఈక్వల్ టు 27. ఒక ఆర్డర్లో రాయండి. x² ప్లస్ 4x ఈక్వల్ టు 27 మైనస్ 4. x² ప్లస్ 4x ఈక్వల్ టు 27లో 4 తీసేసేయండి, 23. దట్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ చూడండి, ఇది కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఇది ఒకటి అర్థమైతే చాలు. అండ్ ఇంపార్టెంట్ కూడా, ఫస్ట్ ఎక్స్ సిరీస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలి, మనకి 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఇక్కడ కూడా మిస్ అయింది మనకి, అంటే ముందే కాకుండా మల్టిప్లైలో కూడా మిస్ అయిపోయింది మనకి ఎలిమెంట్స్. అందుకని ఏం చేశాను, 3ని మల్టిప్లై చేసి డివైడ్స్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. 3/3 అంటే ఏంటి, 1 కదా. నెక్స్ట్ 3ని ఇక్కడ మల్టిప్లై చేశాను, డినామినేటర్లో కూడా చేసేసాను. అంటే ఇక్కడ 3 యాడ్ అయింది, ఇక్కడ 3 యాడ్ అయితే ఎంత వస్తుంది, స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ 3 యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అయితే ఎంత వస్తుంది, 3 క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ యాడ్ అయితే ఎంత, 3/4 అవుతుంది. నెక్స్ట్ ఏం సిరీస్ మిస్ అయినట్టు, మనకి 3 ఉండాలి, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 4 ఉంది. అంటే 3 మిస్ అయినట్టు కదా. అంటే 1 ప్లస్ 3/3 ఆన్ బోత్ సైడ్స్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం తీసుకొచ్చుకొని ఫార్ములా రాసుకున్నాం. పి రాసాము, క్యూ రాసాము, x/q రాసాము. నెక్స్ట్ LHS ఈక్వల్ టు RHS కంపారిజన్ చేసేసి రాసాము. ఇక్కడ రాసిన తర్వాత ఏం చేసాము, మనము స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసాము. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్. చూడమ్మా మన నెక్స్ట్ సిరీస్. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్గా ఉన్నాయి. మైనస్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ప్లస్ ఆల్టర్నేట్గా ఉన్నాయి. ఏం సిరీస్ మిస్ అయిందో చెప్పండి నాకు కొంచెం. ఓకేనా, గెస్ చేయండి మీరు. ఏం సిరీస్ మిస్ అయిందో మీరే ఆలోచించుకోండి. ఓకేనా, ఏం మిస్ అయినట్టు. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, అంటే పైన ఏమున్నట్టు 2నే ఉండాలిగా. సిరీస్ ఏముండాలి, 1 ఉండాలి. ఓకేనా, 1ని మల్టిప్లై చేద్దాం. ఓకేనా, మల్టిప్లై 1 ఆన్ బోత్ సైడ్స్. ఎస్ అని తీసుకోండి. లెట్ 1 అంటే మల్టిప్లై చేస్తే s ఇంటూ 1 అంటే ఏంటి, ఎస్ఏ కదా. ఓకేనా, 1.3/4.8. నెక్స్ట్ మైనస్ 1.13/4.8/12. నెక్స్ట్ ప్లస్ 1.3.5.7/4.8.12.16 మైనస్ అండ్ సో ఆన్. ఓకేనా, ఇంకా ఏముండాలి ఇక్కడ మనకి, 1 అనేది మల్టిప్లైలో ఉండాలి. నెక్స్ట్ ఇంకా సిరీస్ ముందుకి ఇంకా ఏమో ఉండాలిగా, అంటే 1/4 ఉండాలి కదా ఇక్కడ. అంటే ఇక్కడ 3 తర్వాత ఏమవుతుంది, 5 యాడ్ అవుతుంది, ఇక్కడ 7 యాడ్ అవుతుంది. అంటే దీనికి ముందంటే ఒక సిరీస్ ఉండాలిగా, అంటే 1/4 ఉండాలి. అంటే ఇక్కడ చూడు 1 అంటే ఇక్కడ ప్లస్ ఉండిద్ది. ఓకేనా, ఆల్టర్నేట్ ఉండాలిగా, -1. అంటే 1 - 1/4 అనేది మిస్ అయిందనమాట. మనం యాడ్ చేయాలి. యాడింగ్ 1 - 1/4 యాడింగ్ ఆన్ both sides. 1 - 1/4 plus s equal to 1 - 1/4. నెక్స్ట్ ఏం రావాలి, ప్లస్ అంటే మైనస్ ప్లస్ 1.3/4.8 మైనస్ సేమ్ ఇదే రా 3.5/4.8.12 ప్లస్ 1.3.5.7 నెక్స్ట్ 4.8.12.16. ఇక్కడ ఏముంది, మైనస్ అండ్ సో ఆన్. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా ప్రకారం రాయాలి కదా మనము. ఫార్ములాలోకి చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడు 4 - 1 అంటే ఎంత, 3. 3/4 ప్లస్ s ఈక్వల్ టు 1 మైనస్. ఇక్కడ చూడండి 1/4ని కామన్ తీసేయచ్చు. ఇందులో కూడా 4ని కామన్ తీయచ్చు, ఇందులో 4ని, ఇందులో 4ని, అలా 4ని కామన్ తీసుకుంటా పోవచ్చు కదా. అంటే ఏం చేస్తాం, 1/1 ఫ్యాక్టోరియల్ 1/4 ప్లస్ నెక్స్ట్ చూడండి 1/3
బై ఇక్కడ ఏం చేస్తున్నా నేను 4ని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే ఏమొస్తుంది 1 into 2 వస్తుంది, అంటే 2 ఫ్యాక్టోరియల్ కదా. అంటే ఇక్కడ ఎన్నిసార్లు 4ని కామన్, ఇక్కడ 4 కామన్ పోతుంది కాబట్టి ఏమొస్తుంది స్క్వేర్. నెక్స్ట్ 1.3.5 బై నెక్స్ట్ ఎన్నిసార్లు 4ని కామన్ తీయచ్చు, ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4, అంటే 3 times 1/4 క్యూబ్. ఇక్కడ ఏమున్నట్టు 1 into 2 into 3, అంటే 3 ఫ్యాక్టోరియల్ కదా. ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ కాదు ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ అండ్ సో ఆన్. ఓకేనా, కంపారిజన్ చేయండి. ఫార్ములా ఏమైపోయింది ఇప్పుడు 1 minus p by 1 factorial 1x by q plus p into p plus q by 2 factorial x by q whole square. సారీ ఇక్కడ ఏమొస్తుందో మైనస్ కదా, మైనస్ ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ మైనస్ అండ్ సో ఆన్. ఏమొస్తుంది ఇక్కడ ఫార్ములా అన్నీ నీకు ప్లస్లో వస్తుంటే ఏమొస్తుంది 1 minus x పవర్ బై మైనస్ p బై q వస్తుంది. అది ఇక్కడ ఆల్టర్నేట్ వస్తుంది. ఫస్ట్ మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, అలా వచ్చినప్పుడు ఏంటి నీకు సిరీస్ ప్లస్ అయిపోయింది ఫార్ములా. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. p వాల్యూ కంపారిజన్ చేయండి 1 ఉంది, p ప్లస్ q వాల్యూ కంపారిజన్ చేయండి 3 ఉంది కదా, అంటే q ఈక్వల్ టు 3 మైనస్ p వాల్యూ ఎంత 1. q ఈక్వల్ టు ఏమైంది 3లో 1 పోతే 2. నెక్స్ట్ p ప్లస్ x బై q కదా, x బై q కంపారిజన్ చేయండి ఎంత వస్తుంది 1/4, అంటే ఇంటూ చేయండి క్రాస్ మల్టిప్లికేషన్ 4x ఈక్వల్ టు q, x ఈక్వల్ టు q వాల్యూ ఎంత 2/4, అంటే 2 1s 2 2s, అంటే x వాల్యూ ఏమైపోతుంది 1/2. ఓకేనా, ఇప్పుడు చూడండి LHS వైపు ఏముంది 3/4 ప్లస్ s ఈక్వల్ టు ఏముందమ్మా 1 ప్లస్ x మైనస్ p బై q. కంపేర్ RHS అని రాద్దామా, రాయట్లేదు కదా అది ఈ మధ్య దీనిలో. కంపేర్ RHS. ఓకేనా, ఇది మర్చిపోయాం, ఏముంది ఫార్ములా కంపారిజన్ చేస్తున్నాం అంతే కదా. 1 ప్లస్ ఎక్స్ అంటే ఏంటి 1/2 మైనస్ p అంటే ఎంత 1, q అంటే ఎంత 2, అని చూడండి 2 ప్లస్ 1 అంటే 3/2 మైనస్ 1/2. ఇప్పుడు చూడండి నాకు మైనస్ ఉంది, నేను రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది పాజిటివ్ కదా వచ్చేది, అంటే 2/3 1/2. ఇక్కడ ఏమున్నట్టు 3/4 ప్లస్ ఎస్. ఇప్పుడు ఏమొస్తుందిరా 3/4 ప్లస్ ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3. ఇప్పుడు ఏమొస్తుంది ఎస్ ఈక్వల్ టు 2/3 ఈ 3/4 నా తీసుకెళ్ళిపోతున్నాను మైనస్ 3/4. ఓకేనా, చూడమ్మా ఫస్ట్ సిరీస్లో ఏం మిస్ అయింది 1 అనేది మిస్ అవుతుంది, అందుకని మల్టిప్లై 1 ఆన్ బోత్ సైడ్ చేశాను. నెక్స్ట్ సిరీస్ ఏం మిస్ అవుతుంది 1/4 అనేది ఉండాలిగా, నెక్స్ట్ 1 ఉండాలి. ఇందాకటి వరకు మనం సమ్స్లో ఏం చెప్పుకున్నాము ప్రీవియస్లో అలా ప్లస్ అలా చెప్పుకుంటూ వచ్చాం, కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆల్టర్నేట్ సిరీస్ ఉండాలి కాబట్టి 1 మైనస్ 1/4. ఓకేనా, ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకొని కంపేర్ RHS అని చెప్పేసి కంపేర్ చేసుకొని p వాల్యూ q వాల్యూ x బై q వాల్యూ రాసేసి LHSని RHSని ఈక్వల్ చేసేసి రాసిన అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.